హాయ్ అండి. ప్రస్తుతము దేశంలో ఏం జరుగుతుందని మీరందరికీ తెలుసు. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి. రద్దీ ఉన్న ప్రదేశాలలోకి వెళ్ళకూడదు. సినిమా మాల్స్ కావచ్చు, ఈ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇకపోతే మన హోటల్స్ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్తే మనము ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాంబే బ్లాస్ట్ అవుతుంది. ఆ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు మనము ఇమ్మీడియట్గా మనం ఏమి చేయాలా, అంటే ఎలా యాక్షన్ తీసుకోవాలా, మన సేఫ్టీ కోసం మన ప్రాణాలు మనం ఎలా కాపాడుకోవాలా అనేది చెప్తాను ఈ వీడియోలో. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మొత్తం చూడండి, ఆఖరి వరకు చూడండి. ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఈ వీడియో చేయడము. ఈ ఇప్పుడు జరిగే పరిస్థితులు పరిణామాలను బట్టి మనం కూడా మేల్కోవాలి. అంటే గతంలో చాలా బాంబ్ బ్లాస్ట్ అయినాయి. మనంగా కొద్దిగా మనము ఎలా మనమే ఎలా కాపాడుకోవాలా, మనమే ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను, వినండి. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేది పేలి వెళ్ళి మన బాడీలో ఎక్కడో ఒకసాట తగలొచ్చు. ఆ డేంజర్ పార్ట్లో కూడా తగలొచ్చు. ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ కూడా చేసినప్పుడు ఆ సెల్స్, ఆ గుండ్లు, ఆ బుల్లెట్స్ కూడా ఒక ఇనుప ముక్కకు తగులుకొని మళ్ళా రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొకసారికి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దీ ప్రదేశాలలోకి వెళ్ళగాకండి. మన ఫ్యామిలీ, మనము సేఫ్టీ మన కోసం మనము ఉండాలి. అప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ కానీ ఈ ఫైరింగ్ కానీ ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎలా అని అంటే ఇమ్మీడియట్గా బోర్లో పనుకోవాలి. బోర్లో పనుకుంటే ఈ సెల్స్ అనేవి వచ్చేటి అవి ఎప్పుడు ఫ్లాట్కి వెళ్తాయి. అవి ఎక్కువ వచ్చి ఇక్కడ మీన పడవు, ఫ్లాట్కి వెళ్తాయి. ఈ బుల్లెట్స్ కూడా అవి కూడా ఫ్లాట్కి వెళ్తాయి. అందువల్ల ఇమ్మీడియట్గా మనకు అటువంటి పరిస్థితులలో మనము ఉన్నప్పుడు వెంటనే ఫ్లాట్ కావాలి. కొద్ది గొప్పలో మన ప్రాణాలను మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడుండే దేశంలో పరిస్థితులను బట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. సినిమా హాల్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, పెద్ద పెద్ద మాల్స్ కానీ, ఎక్కువ జనం ఉన్న కాడ మనలో తిరుగుతా, మనతో పాటు తిరుగుతా ఈ మిలిటెంట్స్ కానీ, ఈ ఉగ్రవాదులు కానీ ఉంటారు. మనం కనుక్కోలేము. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అందువల్ల జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇంకొకసారి చెప్తున్నా, బాంబ్ బ్లాస్ట్ కానీ, బుల్లెట్ సౌండ్స్ కానీ వస్తే మనం ఇమ్మీడియట్గా ఫ్లాట్ అయిపోవాలి. అంటే మన ముక్కు నేలకు తగిలేటట్టు ఫ్లాట్ అయిపోయి కమ్ముగా పనుకోవాలి. అప్పుడు కొంచెమన్నా మన ప్రాణాలు మనము కాపాడుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వాచింగ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.